9 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా హిందువులందరూ ఒక పవిత్రమైనటువంటి ఒక శక్తివంతమైన పండుగ భావించేటువంటి విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా ఘనంగా ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో కంటే ఈసారి ఇంకా ఎక్కువ మంటపాలైనాయి. గతంలో బస్తీలలో పెట్టుకోవడమే కాకుండా ఇవాళ కొన్ని అపార్ట్మెంట్స్లో కానీ కొన్ని ఇళ్లలో కూడా ఇవాళ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నడుపుకున్నటువంటి వాతావరణం ఉంది. ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కూడా ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కూడా వాళ్ళ కొత్త యూత్ చిన్న పిల్లలు కూడా వాళ్ళ బస్తీలో చిన్న వినాయకులను ప్రతిష్ఠ చేసుకొని పూజలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు, బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. ఇటువంటి వాతావరణం నిర్మాణం కావాలి. ఇలా వినాయక నవరాత్రి ఉత్సవాల యొక్క ప్రాధాన్యత ప్రత్యేకత ఏంటంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి పారద్రోలని చెప్పి ఒక ఆలోచనతో హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి, దానికి ఒక వేదిక కావాలి అని చెప్పించి బాలా గంగాధర్ తిలక్ గారు అయితే ప్రారంభించారో నాటి నుంచి నేటి వరకు కూడా అదే వాతావరణంలో ఇలా దేశవ్యాప్తంగా కూడా ఈ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటాం. మనం చాలా ప్రాంతాల్లో రకరకాల పండుగలు పోయినసారి కంటే గత 2 సంవత్సరాల తర్వాత ఈసారి ఒక భక్తి శ్రద్ధలతో ఈసారి వినాయక నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. చాలామంది యువకులందరూ కూడా దీక్ష తీసుకున్నారు. 9 రోజుల పాటు దీక్ష తీసుకొని వాళ్ళ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. చాలామంది అక్కడిక్కడ వాగుతూ ఉంటారు, విఘ్నేశ్వర నవరాత్రులు వీళ్ళు అది చేస్తారు అని. అవన్నీ కూడా తప్పు. కొంతమంది కావాలనే ఈ పండుగల పట్ల వ్యంగ్యంగా వివరించడానికి, ఈ పండుగల పట్ల సమాజంలో తప్పు ఆలోచన కలిగించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి యువత అంతా కూడా ఇలా ఒక మంచి ఆలోచిస్తున్నారు. నేను చాలా బస్తీలో తిరుగుతా ఉన్నాను. చిన్న పిల్లలు 5th క్లాసు 6th క్లాసు 7th క్లాస్ చదువుకునే పిల్లలు కూడా ఇలా వినాయక మంటపాలు ఏర్పడేసుకుంటున్నారు. అంటే ఒక ఆలోచన వచ్చేది, వినాయక మంటప నిర్వహణ చేస్తే, వినాయక మంటపాలను ఏర్పాటు చేస్తే, ఆ స్వామివారికి సేవ చేస్తే, వాళ్ళ ద్వారా 10 మందికి స్వామివారి దర్శనం ఇస్తే, 10 మందిని ఆ పూజలో పాల్గొనే విధంగా ప్రయత్నం చేస్తే కోరిన కోరికలు తీరుతాయి అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం యువతలో కూడా వచ్చింది. ఇలా ఏ పూజ చేయాలన్నా కూడా మొదట చేసేది విఘ్నేశ్వర పూజ చేస్తాం. అలాంటి విఘ్నేశ్వర నవరాత్రి చాలా ఘనంగా చేసుకోవాలి, భక్తి వాతావరణం చేసుకోవాలని చెప్పి ఇలా సమాజంలో ఒక మంచి ఆలోచన వచ్చింది. కాబట్టి దేశభక్తితోని ఇముడి ఉన్న పండుగ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు, విఘ్నేశ్వర నిమజ్జనోత్సవ కార్యక్రమం. కొన్ని కర్మలు ఇవాళ మంటపాలు పెరిగినాయి. ఇవాళ అందరూ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకుంటున్నారు. ఇంతవరకు కూడా నాకు తెలిసి గత 10-12 సంవత్సరాల నుంచి కరీంనగర్లో ఎలాంటి సంఘటన జరగలే. అందరు ఇలా హిందూ సమాజం అంతా కూడా ఒక భక్తి శ్రద్ధలతో ఈ నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటున్నాం. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాం. ఆ స్వామివారి ఆశీర్వాదంతో చేసుకుంటున్నాం. రేపు నిమజ్జనోత్సవ కార్యక్రమము కరీంనగర్ జిల్లాలో ఉంది, ఈ పార్లమెంట్ పరిధిలో ఉంది. ఆ ఏర్పాట్ల కోసమనే ఈరోజు మానకొండూరు చింతకుంటలో పనులను పర్యవేక్షించడానికి రావడం జరిగింది. మొన్ననే గౌరవ కలెక్టర్ గారు, గౌరవ సిపి గారు, ఇతర అధికారులందరూ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించి అన్ని ఏర్పాట్లను వాళ్ళు చేస్తూ ఉన్నారు. పోయినసారి కంటే ఈసారి క్రేన్ అని ఎక్కువ పెట్టడం, హైడ్రాలిక్ క్రేన్స్ పెట్టడం, ఈసారి స్విమ్మర్స్ పెట్టడం. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది ఈసారి. గతంలో వాటర్ కోసం ఇబ్బంది వచ్చేది, వాటర్ ఎక్కువ ఉంది. స్విమ్మర్స్ కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా స్విమ్మర్స్ కూడా ఈసారి ఎక్కువ పెట్టడం జరిగింది. లైటింగ్ వ్యవస్థ కానీ, వాటర్ వ్యవస్థ కానీ పోయినసారి జరిగిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చాలామంది సూచనలు సలహాలు తీసుకొని, దీని తర్వాత మీ మీడియా సోదరులు కూడా చాలామంది వచ్చి మీకు ఎప్పుడు మీ సలహాలు కూడా అధికారులు తీసుకుంటారు. మరి అందరం కలిసిమెలిసి దీన్ని ఒక రాజకీయ కోణంతో చూడకుండా విఘ్నేశ్వర నిమజ్జనోత్సవ కార్యక్రమము ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలు ఇబ్బంది లేకుండా, ఎవరికి ఏ కష్టం రాకుండా, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుపుకోవడమే ఒక ఆలోచనతో చేస్తున్నాం. దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్కో అధికారులు వైర్లు అడ్డం లేకుండా చూడడము, కార్పొరేషన్ అధికారులు మొత్తం శానిటేషన్ వ్యవస్థ కానీ, ఇక్కడ లైటింగ్ వ్యవస్థ కానీ చూస్తున్నారు. రెవెన్యూకి సంబంధించి కూడా ఇక్కడ క్రేన్స్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి
ఫైర్ సిబ్బంది కానీ అందరూ కూడా అన్ని రకాల సిబ్బంది వాళ్ళ సమన్వయంతో వాళ్ళ కలిసి ఏర్పాటు చేస్తున్నాం. కానీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మద్దు. సోషల్ మీడియా ద్వారా ఇవాళ నుంచి నిమజ్జనం పూర్తి వరకు కూడా వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ఒక పూజకు సంబంధించి భక్తికి సంబంధించి మాత్రమే మనం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకోవాలి. వాళ్ళ కరీంనగర్లో జరిగే నిమజ్జనోత్సవం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరగాలి. ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో ఇవాళ కరీంనగర్లో నవరాత్రులు పూర్తి చేసుకున్న విఘ్నేశ్వరుడు నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని కూడా క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగిందని చెప్పి ఒక తెలంగాణ సమాజానికి కరీంనగర్ నుంచే ఒక మెసేజ్ ఇచ్చే విధంగా అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ సిపిఆర్ కూడా అన్ని రకాలుగా వారు పోలీసుకు ఆల్రెడీ సూచనలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎవ్వరు అడ్డుకోరు, ఎక్కడ కూడా ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టరు. నేను కూడా అధికారులతో మాట్లాడినా ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టద్దని చెప్పినాక వాళ్ళు సమీక్ష నిర్వహించుకొని ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయరు. దయచేసి వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం నమ్మకండి. ఎవరికి ఏమైనా ఇబ్బంది ఉంటే సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వండి. అది క్లారిటీ వచ్చినాకనే స్పందించాలి తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇలా హిందూ ఉత్సవ సమితి కరీంనగర్ వాళ్ళు కూడా వినాయక చౌక్ టవర్ సర్కిల్లో వేదిక ఏర్పడేస్తున్నారు. అందరూ కూడా టవర్ దగ్గరికి రావడం ఆనవాయితీ. అక్కడ నుంచి నేరుగా నిమజ్జనోత్సవ కార్యక్రమం ఎవరికి వీలుంటే వాళ్ళు పోలీస్ అధికారులు ఆల్రెడీ చెప్పారు కాబట్టి కొంతమంది మానకొండరు, కొంతమంది చింతకుంట, కొత్తపల్లి కూడా ఉన్నది. వీరికి రావాల్సిన అవసరం ఉంది. త్వరగా బయలుదేరాలి. ప్రజలందరూ ఉన్నప్పుడు ప్రజలందరూ టవర్ దగ్గర చూస్తేనే మనం అలంకరణ కానీ ఆ బ్యాండ్ మేళాలు కానీ ఇవన్నీ ప్రజలు చూసే అవకాశం ఉంటుంది. మనం రాత్రి 12 గంటలకు బయలుదేరితే మళ్ళీ వాళ్ళే చూసుకుంటారు, ప్రజల వాళ్ళు ఉండరు ఆడ. కాబట్టి ఎంత తొందరగా బయలుదేరితే దాన్ని మీ వినాయకులను, మీ యొక్క అలంకరణను, మీ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ను, మీ యొక్క భక్తి శ్రద్ధలను ప్రజలు వీక్షించే అవకాశం ఉంది. కాబట్టి అట్లా అందరం ప్రయత్నం చేద్దాం. త్వరితగతిన మనం చేసే ప్రయత్నం చేద్దాం. పోయినసారి మధ్యాహ్నం 12 అయింది. కానీ ఇటువంటి పోయినసారి జరిగిన ఇబ్బందులు దృష్టి పెట్టుకొని ఈసారి మనం చూడాలి. కొంచెం భక్తులకు కానీ ఎవరికి ఇబ్బంది కాకుండా చూసే ప్రయత్నం చేద్దాం. అన్ని రకాలుగా సహకరించడానికి అధికారులు చాలా శ్రద్ధతోని చేస్తున్నారు. గ్రానైట్ అసోసియేషన్ వారు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వాళ్ళు ప్రతిసారి క్రెయిన్లు ఇస్తున్నారు, ఈసారి కూడా క్రెయిన్లు ఇచ్చారు. ఇట్లా సహకరించే వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, ప్రశాంతమైన వాతావరణంలో ఈ వినాయక నవరాత్రి ఉత్సవాలను నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని జరుపుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మంచి సందేశం ఇద్దాం, ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం సమాజానికి ఇద్దాం. కరీంనగర్ అనేది సమాజానికి వేదిక. హిందువులందరూ భక్తి శ్రద్ధలతోని వినాయక నిమజ్జనోత్సవం జరుపుకుంటారని చెప్పి ఒక చర్చ ఉంది. గతంలో అదే విధంగా జరిగింది. దాన్ని ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారాలు.